అండ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి షేక్ అబ్దుల్ అండి. ఈ రోజు మనం వచ్చేప్పటికి 3x1 బ్రాడీపేట 3x1 లో ఉన్న మనకు వచ్చేప్పటికి క్యాస్టల్ మండికి అయితే వచ్చాయండి. వీళ్ళ దగ్గర బాహుబలి మనకు మండి హల్చల్ చేస్తుంది. అసలు ఆ మండి అంటే ఎంత మందికి వస్తుంది, ప్రైస్ ఎలా ఉంది, ఇంకా వీళ్ళ దగ్గర వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఏమున్నాయి, మనకి ఎటువంటి డ్రింక్స్ కానీ ఎటువంటి స్టార్టర్స్ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందైతే లోపలికి వెళ్దామండి. లోపల వీళ్ళ యాంబియన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చెప్పండి, ఈ క్యాస్టల్ మండి అనేది వచ్చేటప్పటికి అరబిక్ రెస్టారెంట్ అనమాట. ఇది మనకి 3x1 బ్రాడీపేటలో అయితే ఉంది. మనకి ఈ క్యాస్టల్ మండి యొక్క బైక్ పార్కింగ్ నుంచి మనం స్పెషల్గా చెప్పుకోవచ్చు. హ్యూజ్ బైక్ పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఒకేసారి 20 బైక్స్ వచ్చినా మనం ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఈ క్యాస్టల్ మండి అరేబియన్ రెస్టారెంట్ లో మనం యాంబియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువ అండి. వీళ్ళ యాంబియన్స్ చాలా క్లాసీ లుక్ తో మనకి సెట్ చేశారు. ఈ ఎంట్రన్స్ లో మనకు వచ్చేప్పటికి రైట్ లెఫ్ట్ లో మొత్తం అండి మనకి మొక్కలతో నింపేశారు. గ్రీనరీతో చాలా క్లాసీ యాంబియన్స్. మనం ఎంటర్ అవగానే మనకి మంచి హాయిని కలిగించే యాంబియన్స్ అయితే వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. వీళ్ళు మొత్తం వచ్చేప్పటికి 3 floors అయితే సిట్టింగ్ ఏర్పాటు చేశారండి. మనకి వీళ్ళ దగ్గర బిర్యానీసే కాదండి, మండీసే కాదండి, వీళ్ళ దగ్గర మజిటోస్ కానీ, లస్సీస్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ మొత్తం ఉంటాయండి. కింద ఫ్లోర్లో వచ్చేప్పటికి మొత్తం టోటల్గా 2 రూమ్లు అయితే వీళ్ళు సిట్టింగ్ ఏర్పాటు చేసండి. రైట్ సైడ్లో ఉన్న రూమ్లో అయితే మనకి ఒంటెల మధ్య కూర్చొని ఎడారిలో మనం మండి తింటే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ యాంబియన్స్ అయితే వీళ్ళు ఇక్కడ సెట్ చేశారండి. ఇదే ఫ్లోర్లో మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేప్పటికి ఒక చిన్న పార్టీ హాల్ కూడా ఏర్పాటు చేశారండి. దాంట్లో వచ్చేప్పటికి ఒకేసారి మనం 10 నుంచి 15 మెంబర్స్ గ్యాంగ్స్గా వచ్చి చిన్న చిన్న పార్టీస్ కానీ, కిట్టి పార్టీస్ కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా క్లాసీ లుక్తో మనకి అరేబియన్ స్టైల్లో దీన్ని యాంబియన్స్ అయితే సెట్ చేశారండి. జస్ట్ మనకి ఫుడ్ ఆర్డర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వీళ్ళు వచ్చేప్పటికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ పార్టీ హాల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారండి. ఈ పార్టీ హాల్కి యాంబియన్స్ కూడా చాలా క్లాసీ లుక్తో ఏర్పాటు చేస్తారు. ఇంకా మనకి సెకండ్ ఫ్లోర్ విషయానికి వస్తే అండి, మనకి పైకి ఎక్కుతుంటేనే మనకి ఆ వాల్స్ మీద మనకి ఆ ఒంటెల ఇమేజెస్ కానీ, ఆ పెయింటింగ్స్ కానీ కనిపిస్తాయండి. మనకి ఏంటంటే ఈ రెస్టారెంట్లో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎటువైపు వెళ్ళినా కానీ మనకి ఆ అరేబియన్ స్టైల్ రెస్టారెంట్ ఫీలింగ్ రావాలని చెప్పి వీళ్ళు ఆ యాంబియన్స్ కానీ, ఆ పెయింటింగ్స్ అని సెట్ చేశారండి. ఈ ఫ్లోర్లో వచ్చేప్పుడు మనకి క్యాబిన్స్గా సిట్టింగ్ అనేది ఏర్పాటు చేశారండి. మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో క్యాబిన్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా మనం దాదాపుగా 5 నుంచి 10 మంది ఈజీగా కూర్చొని మండిస్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు అండి. చాలా క్లాసీ యాంబియన్స్ సెట్ చేశారు. ఒకవేళ కింద కూర్చోలేని, తినలేని పరిస్థితులు ఎవరైనా ఉంటే, పెద్దవాళ్ళు కానీ ఏదైనా ఏజ్ వాళ్ళు వచ్చినా వాళ్ళకి సపరేట్గా ఇదే మన క్యాబిన్లో వచ్చేప్పటికి వీళ్ళు సోఫా సెట్స్ కూడా ఏర్పాటు చేశారంటే కూర్చొని ప్రశాంతంగా మండి తింటూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా క్లాసీ లుక్ యాంబియన్స్ అయితే మనకి ఈ క్యాస్టల్ అరేబియన్ రెస్టారెంట్ వాళ్ళు సెట్ చేశారండి. అసలు మనకి క్యాస్టల్ మండి హౌస్ లో ఎన్ని రకాల మండీస్ ఉన్నాయి అంటే ఓన్లీ మండీసేనా, ఇంకా బిర్యానీస్ కూడా లేదా స్టార్టర్స్ కానీ, మిల్క్ షేక్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయా, ఎంత ప్రైస్ ఇస్తుంది ఏంటని కూడా మనం ఈ రోజు బ్రదర్ ఉన్నారు మనకి, ఒకసారి కనుక. నమస్తే భయ్యా, పేరు భయ్యా? సలేమాన్ గారు. మీరు ఏంటి భయ్య, ఏంటి మండి? యాక్చువల్లీ కెప్టెన్ కమించారు సార్. హెడ్ కెప్టెన్. అసలు మన దగ్గర ఏంటి భయ్య, ఎన్ని రకాల మండీస్ ఉన్నాయి అంటే ఓన్లీ మండీసేనా, స్టార్టర్స్ కూడా ఉంటాయా, లేకపోతే బిర్యానీస్ కూడా సపరేట్ గా ఉన్నాయి మన దగ్గర? ఇప్పుడు చైనీస్ స్టార్టర్స్ సంబంధించి చాలా స్టార్టర్స్ ఉన్నాయి సార్ మనకి. ఓకే. అదే విధంగా మనకి అరబిక్ సంబంధించి కూడా చాలా స్టార్టర్స్ ఉన్నాయి. ఫ్రెంచ్ చికెన్ లో కానీ, ప్రాన్స్ లో కానీ, ఫిష్ లో కానీ. మనం చూసుకున్నట్లయితే వివిధ రకాలైన ఫ్లేవర్స్ తో కస్టమర్స్ కి అందుబాటులో ఏమైనా సెమీ పెట్టి కావాలన్నా, ఫ్రై టైప్ కావాలన్నా, లేదంటే వాళ్ళకి ఎట్లయితే ఏదైతే ఫ్లేవర్ అడుగుతారు అంటే మనకి ఫుడ్ లో కస్టమైజ్ ఉందా?
చేసుకోవచ్చు సార్. కస్టమర్ చేసుకోవచ్చు సార్. చేసుకోవచ్చా అంటే మీ దగ్గర ఉన్న లిస్టే కాకుండా ఆఫ్ కోర్స్ వేరేగా నాకు నచ్చిన విధంగా Of course, sir. కస్టమర్ చేసి ఎందుకంటే ఇప్పుడు మండి అంటే ఒకరే రాదు కాబట్టి అవును బ్యాచ్ గా ఫ్యామిలీగా వస్తారు కాబట్టి ఫ్రెండ్స్ వస్తారు కాబట్టి అవును అంత రకమైన ఐటమ్ ఇష్టపడకపోవచ్చు. అవును ఇన్ కేస్ మనకి కస్టమర్ ఒకవేళ కస్టమర్ అడిగితే మాత్రం డెఫినెట్ గా వాళ్ళకి ప్రాన్స్ వెరైటీస్ కానీ లేదంటే ఫిష్ వెరైటీస్ కానీ మటన్ వెరైటీస్ కానీ కంపల్సరీ మేము కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మనం చేసే విధంగా మంచి స్టార్టింగ్ ప్రైస్ అంతా ఎండింగ్ ఎంత భయ్యా? షూర్ సార్. ఇప్పుడు ఒక పర్సన్ కి తీసుకుంటే సింగిల్ పర్సన్ కి అరౌండ్ ఒక 300 రూపీస్ కి మనం ఒక సింగిల్ మండి అనేది ప్రొవైడ్ చేస్తాం సార్. అందులో కూడా మళ్ళీ ఒక ఐటమ్ కాకుండా వాళ్ళకి ఒక 5-6 వెరైటీస్ ఉన్నాయి సింగిల్ మండీలో కూడా. సింగిల్ మండీలో కూడా మీరు చెప్పిన ప్రైస్ ఆఫ్ కోర్స్ సేమ్ సార్ 300 లోనే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ చికెన్ సార్. చికెన్ సంబంధించి చికెన్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రేవీ టైప్ తీసుకోవచ్చు, తందూరి టైప్ తీసుకోవచ్చు, లేదంటే సెమీ వెట్ తీసుకోవచ్చు. ఎట్లా తీసుకున్నా కానీ సరే సింగిల్ మండీలో 300 రూపాయలకి మనం ఒక సింగిల్ కస్టమర్స్ కి మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఒకసారి మా కిచెన్ చూపిస్తారా? మీకు ఇబ్బంది ఏం లేకపోతే తప్పకుండా సార్, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలాగైనా తప్పకుండా కిచెన్ కూడా చూద్దాం ఎలా ఉంది, ఎటువంటి ఫుడ్ ప్రస్తుతానికి మనకి ప్రిపేర్ అవుతుంది మనం చూద్దాం. ఏం ప్రిపేర్ అవుతుంది సార్ మనకి? సార్ యాక్చువల్లీ ఇది చూస్తే చికెన్ ఫ్రై ఐటమ్ సార్. ఇది మండీలోకి వస్తుందా? ఆఫ్ కోర్స్ సార్ మండీలో వస్తుంది. ఓకే ఇక షెఫ్ గారు దీన్ని సెమీ పెడుతూ మనకి మీడియం స్పైస్ తో చేస్తారు సార్. యాక్చువల్ గా ఓకే ఓకే ఇది ఒకవేళ కస్టమర్ ఒకవేళ వేరే లాగా మేకింగ్ చేయాలనుకుంటే దీన్ని ఆల్ఫా కూడా చేసి మనం ఇస్తాం అనమాట. డీప్ ఫ్రై తో డీప్ ఫ్రై కావాలి తీసుకోవచ్చు. ఇదేంటి భయ్యా మనకి ఇక్కడ దీంట్లో ఇక్కడ ఉంది సార్? ఇది మండీలో చికెన్ ఐటమ్ సార్. దీని పేరు ఇది ఎలా వస్తుంది? ఆఫ్ కోర్స్ సార్ దీని పేరు జఫ్రానీ చికెన్ సార్. జఫ్రానీ ఎస్ సార్ జఫ్రానీ చికెన్ సార్. అయిపోయిన మిక్స్ మండీ కోసం తందూరి ఐటమ్స్ మనం రెడీ చేసుకున్నాం సార్ ఇక్కడ. యాక్చువల్లీ ఇది ఏంటి అన్న చికెన్? ఎస్ సార్ చికెన్ తందూరియా? సార్ తందూరి సార్. లెబనీస్ గిల్ ఫ్లేవర్ సార్. ఇది ఏం ఫ్లేవర్? లెబనీస్ గిల్ సార్. సార్ హెన్నీ లేయర్ లా కట్ చేసేసి మనకి కంప్లీట్ స్లైస్ పీస్ కట్ చేసి గిల్ మీద రోస్ట్ చేస్తాం అనమాట. ఇది మనకి మండీ రైస్ లోకి మంచి ఫ్లేవర్ ఐటమ్ సార్. ఇది ఆఫ్ఘనీ మండి. ఇది మనకి వచ్చేప్పటికి తందూరిని కర్రీ లాగా చేసేస్తారంట. 2 మెంబర్స్ అయితే ఈజీగా తినొచ్చు. ఇది మనకి వచ్చేప్పటి మటన్ క్లాసిక్ మండి. నమస్తే భయ్యా. నమస్తే. ఏం భయ్యా జాబా లేకపోతే స్టూడెంట్స్ ఏం తీసుకున్నారు ఇక్కడ? ఏంటి ఇక్కడ మేము చికెన్ మటన్ కదా మటన్ మండి. మటన్ మండి ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది వీళ్ళ దగ్గర? బాగుంది. ఎక్స్పెక్ట్ చేయాలి. రెగ్యులర్ గా వస్తారా ఇలా జస్ట్ ఫస్ట్ టైం వచ్చారా? మేము ఫస్ట్ టైం చాలా మంది వీడు తీసుకొచ్చాడు, ఈ అబ్బాయి తీసుకొచ్చాడు. అంటే మీకు ఎలా అనిపించింది? బాగుంది. ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి మటన్ మండీస్ మీరు ఇక్కడ గుంటూరులో ఇక్కడ వేరే చోట టేస్ట్ చేశారు? యాక్చువల్లీ ఇది మా ఫస్ట్ టైం నేను మండి తింటాం. మండీలో మటన్ మండి తీసుకున్నాము. బాగుంది. ఓకే ఒకవేళ రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5 కి? మీరు తిన్న ఫుడ్ 4 ఇవ్వచ్చు. 4 థ్యాంక్ యూ. ఇక్కడ మనకి ఇంకొంతమంది ఉన్నారని ఈ 4 ఉన్నారు. వాళ్ళ రివ్యూ కూడా తీసుకుందాం ఎలా ఉంది అంటే. నమస్తే భయ్యా. నమస్తే అన్న. ఏం తీసుకున్నారు మండీలో? చికెన్ ఫ్రై మండి. చికెన్ ఫ్రై మండి ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? బానే ఎలా ఉంది? చాలా బాగుందన్న. బాగుందా? ఇది మేము 4వ సారి రావటం ఇక్కడ. అంటే ఆల్రెడీ వచ్చారు ఇక్కడికి? చాలా సార్లు వచ్చాం. బాగుంటది ఇక్కడ. ఎవ్రీ టైం మేము ఇప్పుడు పార్టీ చేసుకోవాలన్నా ఎక్కడ చేసుకోవాలని ఇక్కడికే వస్తాం. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు తిన్న ఫుడ్ కి రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? 4 ఇవ్వచ్చు అన్న. 4 ఇవ్వచ్చు. 4.5 ఇవ్వచ్చు. ఓకే బాయ్. ఓకే థ్యాంక్ యూ. ఈ మిక్స్డ్ మంది వచ్చేప్పటికి నేను ఆర్డర్ చేశాను. ఇది మీద ఫ్రైడ్ ఆన్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ చాలా దిట్టంగా మనకి హెవీ క్వాంటిటీలు వేస్తున్నాయండి. మనకి మొత్తం ఈ మిక్స్డ్ మండీలో వచ్చేప్పటికి 7 నాన్ వెజ్ ఐటమ్స్ అయితే మనకి ఇస్తారండి. దీంట్లో చికెన్ ఐటమ్స్ వచ్చి ఒక 4 వస్తాయండి. ఒక ఫిష్ వస్తుంది. దీంట్లో మనకి మటన్ జ్యూసీ వస్తుంది. దీంట్లో మనకి చికెన్ జ్యూసీ కూడా వస్తుంది. మొత్తం టోటల్ గా 7 ఐటమ్స్ అయితే మనకి మిక్స్డ్ మంది అయితే మనకి వాళ్ళు ఇస్తున్నారండి. దాదాపు 4 మెంబర్స్ ఈజీగా తినేయచ్చండి. మేమైతే దీన్ని ఆర్డర్ చేసాం అనమాట. ఇది మనకు వచ్చేప్పటికి 12.99 పడుతుంది. 1300 ప్రైస్ అయితే మనకు పడుతుంది. దీన్ని టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసి ఎలా ఉంది అంటే కూడా మనకి ఈ వీడియో పూర్తి రివ్యూ చెప్తాను. మేమైతే మిక్స్డ్ మంది ఆర్డర్ చేసామండి. మా ఆర్డర్ అయితే వచ్చేసింది. మేము ఆర్డర్ చేసిన మిక్స్డ్ మంది అయితే వచ్చిందండి. దీని టోటల్ 7 మనకి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఈ మండి అయితే ప్రొవైడ్ చేస్తారండి. దీంట్లో వచ్చేప్పటికి 5 డ్రై ఐటమ్స్ అయితే ఇస్తున్నారండి. మనకి ఫ్రై ఐటమ్స్ 2 అయితే మనకి వచ్చేప్పటికి జ్యూసీ ఐటమ్స్ అయితే మనకి ఇస్తున్నారండి. దాంట్లో వచ్చేప్పటికి ఒక మటను ఒక చికెన్ అయితే మనకి కర్రీ టైప్లో ఇస్తారండి. జ్యూసీ మటన్ అయితే ఇచ్చారు, జ్యూసీ చికెన్ అయితే ఇచ్చారండి.
నేను స్టార్టింగ్ వచ్చేటప్పటికి లెమన్ స్టైల్ ఆఫ్ చికెన్తో ట్రై చేసాను. అసలు చాలా బాగుంది, అది వేరే లెవెల్. ఆ లెమన్ ఫ్లేవర్ కానీ మనకి చాలా అద్భుతంగా మనకి ప్రతి బయటలో కూడా తెలుస్తుందండి. దీన్ని గ్రిల్ మీద కాల్చడం వల్ల మనకి ఆ స్మోక్ ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. ఈ స్పెషల్గా నాకు దీంట్లో వచ్చేటప్పటికి వీళ్ళ ఫిష్ అయితే చాలా బాగా నచ్చిందండి. KFC స్టైల్ అయితే మనకి ఈ ఫిష్ని ప్రొవైడ్ చేశారు. చాలా క్రంచీగా మనం తింటుంటే స్మూత్గా టేస్ట్గా టోటల్ డిఫరెంట్ అయింది. ఇది అరేబియన్ ఫిష్ అంటే మనకి అరేబియన్ సీలో దొరుకుతుందంట. ఈ ఫిష్ అయితే అసలు వేరే లెవెల్, చాలా టేస్టీ, చాలా. ఇక్కడ స్టార్టర్ కూడా ట్రై చేయండి. ఇది మనకు వచ్చేటప్పటికి పుదీనా హరియాలి చికెన్ అంటే అసలు డిఫరెంట్. అంటే మనకి ఆ పుదీనా ఫ్లేవర్ కానీ ఆ కొత్తిమీర ఫ్లేవర్ కానీ చాలా డిఫరెంట్. ఇప్పటివరకు నేను తిన్న స్టార్టర్లో చాలా డిఫరెంట్ స్టార్ట్ అయితే నాకు అనిపించింది ఇది. దీంట్లో ఇచ్చిన జ్యూసీ మండీలో అయితే మనకి ఆ మటన్ చాలా టెండరీగా అసలు జస్ట్ మనకి వేలుతో అలా అనగానే అలా మనకైతే వస్తుంది. అసలు చాలా టేస్టీ ఉంది ఆ జ్యూసీ మటన్ కానీ ఆ మటన్ మండీ కానీ. ఈ క్యాస్టల్ అరేబియన్ రెస్టారెంట్ లో ఎంతో ఫేమస్ అయిన బాహుబలి మండి అయితే ప్రస్తుతానికి మనకి ప్రిపరేషన్ అయితే జరుగుతుందండి. ఇది మనకి 10 మంది మండి అనమాట. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 4000 రూపీస్. మనకి దీని టోటల్ 14 నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇది వస్తుందండి. దీంట్లో 7 ఫ్రై ఐటమ్స్ వస్తాయి, 7 వచ్చేటప్పటికి కర్రీ ఐటమ్స్ వస్తుందండి. మనకి దీంట్లో రైస్ అయితే అన్లిమిటెడ్ రైస్ అయితే ఎంత రైస్ అయినా ఇస్తారండి. మనకి 10 మెంబర్స్ మండి అన్లిమిటెడ్ రైస్ తో వస్తుంది. టోటల్ 14 నాన్ వెజ్ ఐటమ్ తో వస్తుంది, 7 వచ్చేటప్పటికి కర్రీస్, 7 వచ్చేటప్పటికి ఫ్రై ఐటమ్తో వస్తుందండి. హ్యూజ్ మండి అండి. ఒక 10 మంది ఫ్రెండ్స్ కనుక వస్తే ఖచ్చితంగా ట్రై చేసిన మండి ఏదైనా ఉంటే ఈ రెస్టారెంట్ లో ఈ బాహుబలి మండి అండి. దీంట్లో వచ్చే ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ వేరే లెవెల్, వెరీ టేస్టీ అండి. దీంట్లో ఫిష్ కానివ్వండి, జ్యూసీ మటన్ కానీ, జ్యూసీ చికెన్ కానీ, లెమన్ చికెన్ కానీ, మనకి తందూరి కానీ అసలు వేరే లెవెల్. దిస్ ఈజ్ బాహుబలి మండి అండి. మేకింగ్ అయితే పూర్తి అయిపోయింది. మనకు వచ్చేప్పటికి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్దామండి. వాళ్ళకి ఎలా అనిపించింది, ఆ టేస్ట్ ఎలా ఉంది అనేది మనకి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనకి బాహుబలి ఆర్డర్ ఇచ్చారండి. కొంతమంది మనకి వచ్చేటప్పటికి అలా అంటే రెగ్యులర్ గా వస్తారా వీళ్ళు, లేకపోతే ఏంటి ఇప్పుడు ఏదన్నా అకేషన్ గా వచ్చారా ఏంటి అని కనుక్కుందాం. అసలు ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి కూడా మనం కనుక్కుందాం. కూడా నమస్తే భయ. అంటే రెగ్యులర్ గా వస్తారా లేకపోతే ఇప్పుడు ఏదైనా అకేషన్ పరంగా వచ్చారా? రెగ్యులర్ గా వస్తారు. అంటే ఎలా ఫుడ్ ఎలా ఉంటుంది వీళ్ళ దగ్గర? అంటే నార్మల్ గా మనకి బయట గుంటూరు కానీ ఇంకా విజయవాడ ఎక్కడైనా మండీస్ ఉన్నాయి కదా, వాటితో పోల్చుకుంటే ఇక్కడ డిఫరెంట్ ఏమైనా అనిపించిందా మీకు? ఇక్కడ వెరైటీస్ ఎక్కువ ఉంటుంది. అంటే వెరైటీ ఎక్కువ, టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ కూడా బాగుంది. టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ ఇప్పుడు మీరు రేటింగ్ ఇవ్వాలంటే అవుట్ ఆఫ్ 5 ఎంత ఇవ్వగలుగుతారు? ఇక్కడ 4.5 4.5 ఇవ్వగలుగుతారు. మీరు చెప్పండి భయ, మీకు ఎలా ఉంది, వచ్చిందా? ఫైన్, బాగానే ఉంది. బాగుంటుందా? యాక్చువల్గా మేము వచ్చేసి ఒక బ్యాంక్ తరపున వచ్చాము. అచ్చా. తమిళనాడు మర్కడల్ బ్యాంక్ స్టాఫ్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. చీఫ్ మేనేజర్. ఓకే ఓకే. నమస్తే సార్. సీనియర్ మేనేజర్ వెనకాల ఉన్నారు. ఓకే ఓకే. స్టాఫ్ ఓకే స్టాఫ్. ఓకే. సో రెగ్యులర్ గా మేము ఇక్కడ వస్తున్నాం. రెగ్యులర్ గా వస్తారు. రెగ్యులర్ కస్టమర్. ఓకే ఓకే. అయితే మీరు ఇప్పుడు ఎంత ఇస్తారు రేటింగ్ ఇప్పుడు దీనికి? 4.5. 4.5 అవుట్ ఆఫ్ 5. అవుట్ ఆఫ్ 5. సర్వీస్ కూడా బాగుంది. సర్వీస్ బాగుంటుంది. బయట నుంచి మనకి వేరే ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళు మనం ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చా? ఇక్కడ మందికి ఈజీ ప్రిపేర్ చేయొచ్చు. ప్రిఫర్ చేయొచ్చు. అంటే ప్రైస్ ఎలా ఉంటుంది? అంటే బయట కంటే ఇక్కడ ఏమైనా డిఫరెంట్ ఉంటుంది? వాళ్ళు మేము రెగ్యులర్ కస్టమర్, మాకు డిస్కౌంట్ కూడా ఇస్తాను. మీకు డిస్కౌంట్ డిస్కౌంట్ నార్మల్ ప్రైస్ ఎలా ఉంటాయి? రీజనబుల్ గా ఉంటుంది. రీజనబుల్ గానే రీజనబుల్ గా ఉంటుంది. మన గ్యాంగ్ గా వచ్చినా కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా తినచ్చు ఇక్కడ. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రస్తుతం మన వీడియోస్ చెప్పి ఈ క్యాస్టల్ మండీలో ఇక్కడైతే మీరు వస్తే ఖచ్చితంగా ట్రై చేయాల్సింది అయితే మిక్స్డ్ మండీ అండి. చాలా బాగుంది. లాట్స్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇందులో ఎక్కువ వచ్చేటప్పుడు మనకి చికెన్ ఐటమ్ కానివ్వండి, ఒక ఫిష్ ఐటమ్ కానీ, ఒక మనకి జ్యూసీ మండీ కానీ వస్తుంది. చాలా బాగుంది అనమాట. నా వీడియోగా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.